పాట పాడింది. మార్పు లేని మనసే నీది ప్రభు గురించి శాలెంలో పాట పాడాలి. మార్పు లేని మనసే ఇందాక పాట గమనించిందా? ముందుకు సర్దుకుంటా గమనించలేదు. మార్పు లేని మనసే నీది మరపురాని ప్రేమే నీది. మార్పు లేని మనసు వేసే మరపురాని ప్రేమ ఆయనది. ఈ లోకస్తులు ఎవరు ఇవ్వలేని ప్రేమ ఆయన. అటువంటి మనసు కలిగిన దేవుడు మనం కొన్ని మనసులు ఇస్తాడు. ఆ మనసులన్నీ ఎలా వస్తాయంటే ఆత్మానుసారమైన మనసును మనం పొందుకుంటే ఆ మనసులన్నీ వస్తాయి. అందరికీ మనసులు ఉన్నాయి. లోకస్తులు అయితే మనసు గురించి రకరకాల పాటలు రాస్తారు, తెలుసు కదా. మనసుగా తిరిగితే మనిషి కొడుకితే మనసులో మనిషికి సుఖం లేదంట. అది తాగుబోతులు పాడే పాట. క్రైస్తవులు అలాంటి పాట పాడరు. నా మనసు మారింది, నా మనసు సమర్థంగా ఉంది, నా మనసు దేవుని పట్ల పూర్ణంగా ఉంది, నా మనసు సిద్ధ మనసు కలిగింది, నా మనసు బుద్ధి కలిగింది, నా మనసు భక్తి కలిగింది, నా మనసు పవిత్రమైంది అని చెప్పుకొని పాడుకుంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మానుసారమైన మనసు ఇది తాగితే దేవునికి స్తోత్రం. మరి 9 రకాల మనసుల గురించి 1 నిమిషాలు ధ్యానించుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. 1 నిర్మలమైన మనస్సు, పవిత్రమైన మనస్సు, పూర్ణ మనస్సు, బుద్ధిమంతుల మనస్సు, మారు మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వివేచన గల మనస్సు, సమ్మతి గల మనస్సు, సంతోషం గల మనస్సు. ఈ 9 మనసుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ 9 మనసులు మనకు రావాలంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వారుగా జీవించాలి. ఆత్మానుసారమైన మనసు చూడండి. దీనికి సందర్భోచితమైన వాక్యం పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమైనది, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ప్రతి మాట, ప్రతి అక్షరం జాగ్రత్తగా వినండి. గాలి ఏగిపోతూ ఉంటాయి మాటలు. బాగా జాగ్రత్తగా తీక్షణంగా వినండి. జీవము అంటే అర్థం ఏంటి? ప్రాణం. జీవము అంటే ప్రాణం. సమాధానం అంటే శాంతి, నెమ్మది. ప్రభువు చనిపోయి మృత్యు తీయడాక తన శిష్యులు ఉన్న గదిలోకి వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక. అశాంతితో ఉన్నారు, ఆయన లేని స్థితిలో శిష్యులు. అందుకే ఆయన మీకు సమాధానము కలుగును గాక. దిగులుతో భయంతో ఉన్నప్పుడు దేవుని సమాధానం మనకు కావాలి. ఆత్మానుసారమైన మనసు మనకు ఉంటే జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అదే ఆ వాక్యం బయలుస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవములో సమాధానములై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈ ఆత్మానుసారమైన మనసుకు ఉండే లక్షణాలు అవి. దేవునికి స్తోత్రం. మరి 9 మనసుల గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిది నిర్మలమైన మనసు. నిర్మల అనే అమ్మాయిలకు పేరు పెట్టుకుంటాం. మలం అంటే ఏంటి? నిర్మలం అంటే మలం అంటే ఏంటి? మలం అంటే మలినమైన, రోత. నిర్ అంటే లేదు అని, అంటే రోత లేనిది, అంటే శుభ్రమైనది అని నిర్మల అంటే. పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని నిర్మల అంటే. నిర్మలమైన మనస్సు మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నప్పుడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దీనికి సంబంధించిన వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వ
చెప్పబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. హల్లెలూయా. ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉండే మనసులను రేపుచున్నానంట పేతురు. మనసులను రేపడం అంటే ఏంటి? ఉజ్జీవింపజేయడం. మనసులను ఉజ్జీవింపజేయడం, యజవంతం చేయడం, ఉద్ధరింపజేయడం. రేపడం అంటే చూడండి, పేతురుగా అంటున్నారు పరిశుద్ధ ప్రవక్తల చేత. అలనాడు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మనస్సులను రేపుచున్నాను. మనలో నిర్మలమైన మనస్సు ఉండాలి. ఎలా ఉంటుంది నిర్మలమైన మనస్సు? ఆత్మానుసారమైన మనస్సు ఉంటే దేవుడు నిర్మలమైన మనస్సు ఇస్తాడు. ఈ నిర్మలమైన మనస్సును ఉజ్జీవింపజేసుకోవాలి. మనసు ఉంది మంచిదే, ఆత్మానుసారమైన మనసు ఉందా? ఒకదానికోటి కనెక్షన్ బాగా గమనించండి. మనసు ఉంది, ఆత్మానుసారమైన మనసు ఉందా? అది ఉంటే నిర్మలమైన మనస్సు వస్తుంది. నిర్మలమైన మనస్సులో ఉజ్జీవం ఉందా? అది గమనించుకోవాలి. దేవుని భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా మనలోని నిర్మలమైన మనస్సు ఉజ్జీవింపబడాలి. ఎక్కడ వేసిన గొప్పని అక్కడనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నిర్మలమైన మనస్సు ఒకరితో ఒకరు రేపుకోవాలి. ఏమ్మా మనసు ఎలా ఉంది? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా? నీ మనసు నిర్మలంగా ఉందా? జీవంతో ఉందా? సమాధానంగా ఉందా అని ఒకరికొకరు ప్రకటించుకోవాలి. క్రైస్తవులమైన ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండకూడదని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరికొకరు అటువంటి నిర్మలమైన మనసులను నేర్పుకోవాలి. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే మనము నిర్మలమైన మనసును కలిగి ఉంటాము. ఆ నిర్మలమైన మనసును ఒకరికొకరు ఏం చేసుకుంటాం? రేపుకుంటామంటే ఉజ్జీవింప చేసుకుంటాం. ఏ విషయంలో? దేవుని ఆరాధించే విషయంలో, దేవుని పనుల విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందే ఈ మాట? దేవుని బిడ్డలకు ఆత్మానుసారమైన మనసు ఉండాలి. అది ఉంటే నిర్మలమైన మనసు దేవుడిస్తాడు. నిర్మలమైన మనసు ఇచ్చినప్పుడు ఒకరికొకరు ఆ నిర్మలమైన మనసును రేపుకుంటారంటే ఉజ్జీవింపజేసుకుంటారు. అర్థమైంది మాట? అర్థమైన గట్టిగా చెప్పడం ఊరి చూడగా నిజంగా అర్థమైంది. గట్టిగా పడితే బాగా అర్థమైంది లెక్క. మళ్ళీ చెప్పనా? దేవుని బిడ్డలకు ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. ఈ మాట అర్థమైంది. ఆత్మానుసారమైన మనస్సు ఉంటే ప్రభు నిర్మలమైన మనసు ఇస్తాడు. నిర్మలమైన మనస్సు ఉంటే ఒకరికొకరు ఆ మనస్సును ఉజ్జీవింపజేసుకుంటాము. రెండున్నర గంట సినిమా హాల్లో కూర్చొని ప్రత్యేకంగా చూస్తామే. దేవుడి మాటలు వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి. ఎన్ని వందల పదాలు అక్షరాలు పెట్టుకోవాలి, కాకూడదు. దేవుడికి స్తోత్రం. అది మొదటి. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు జీవము
ఆ నిర్మలమైన మనస్సును ఒకరితో ఒకరు ఆత్మీయంగా నేర్చుకుంటారు, జీవపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇక రెండవది